శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 34వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ పిల్లే గారి గురించి చెప్పుకుందాము. డాక్టర్ పిల్లే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని బాబు అని పిలిచేవారంటే దాని అర్థం ఏంటంటే అన్న అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు డాక్టరు గినియా పురుగులచే నారీ పుండుచే బాధపడుచుండెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నదని నేను భరించలేకున్నాను. దీనికంటే చావే మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నటకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచి పెట్టవలసినదిగా మనెను. దీక్షిత్తు బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్తుకిట్లనెను, నిర్భయుడుగా నుండు మనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలెను. 10 రోజులలో గత జన్మ పాపములను హరింపచేయగలను. నేనిక్కడుండి ఈ ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండగా అతడేలా చావును కోరవలెను. అతని నెవరి వీపుపై ఎన్నైనా తీసుకుని రండి. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. అదండి డాక్టర్ పిల్లే గారికి పాపం బాబా గారు అంటే ఆయనకి పిచ్చి. బాబా గారికి కూడా ఆయన అంటే చాలా అభిమానం, ప్రేమ. అలాంటి ఆయన్ని బాబా గారు బావు అంటే నా అన్న అని అర్థం. అన్న అని పిలిచేవారంటండి. అలా బాబా ప్రతి విషయము బాబా గారు ఆయనతో సంప్రదించేవారంట. అతనితో ప్రతి విషయము సంప్రదించేవారు. అతని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు బాబా గారు. అలాంటి ఒకప్పుడు డాక్టర్ గినియా పురుగులచే నారీ పుండు అంటాం కదండి, నారీ కురుపు వేసిందండి పాపం ఆయనకి. వేసిన తర్వాత అతను చాలా చాలా బాధపడిపోతున్నాడంటండి. అప్పుడు ఒకరోజు అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో కాకాసాహెబ్ దీక్షిత్ గారితో చెప్పుకున్నాడంటండి. ఈ బాధ చాలా భరించలేకుండా ఉన్నాను నేను. ఏ జన్మలో చేసుకున్న పాపం అంటాం కదా, క్రిత జన్మలో చేసుకున్న పాపము ఈ రకంగా నన్ను వేధిస్తుంది అన్నట్టుగా ఆయన ఆ బాధని చెప్పుకుంటూ, ఈ బాధను పోగొట్టుకోవడానికి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి నా విషయం చెప్పి ఈ బాధని కావాలంటే 10 జన్మలకు పంచమను. ఈ జన్మలో నాకు ఈ బాధని తొలగించేలాగా చెప్పువా అని చెప్పి అడుగుతాడంటండి ఆయన పాపం పిల్లే గారు. అప్పుడు బాబా గారు చూడండి, అప్పుడు ఆయన పోయి ఈ బాధను ఇలాగ అంటున్నాడు, ఇలా బాధపడుతున్నాడని దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆయన సంగతి అంతా చెప్తాడండి. పిల్లే గారు ఇలా అన్నారు, బాబా అమ్మో ఆ కృపతో చాలా బాధపడుతున్నాడు, చాలా చాలా బాధపడుతున్నాడు. అందుకని ఈ జన్మలో నేను ఈ బాధను భరించలేను. కావాలంటే 10 జన్మలకి బాబా గారిని పంచమను, నేను భరిస్తాను అన్నట్టుగా అన్నాడు బాబా అని చెప్తే బాబా అంటున్నారు చూడండి, నిర్భయంగా ఉండమనము. అతడు ఎలా 10 జన్మలకు బాధపడవలెను. 10 రోజులలో గత జన్మ పాపములను హరింపజేసి నేను ఇక్కడుండిగా ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా నుండగా అతడేలా చావును కోరవలెను. అతని నెవరి వీపుపైనైనా ఆయన్ని పాపం నడవలేడు కదండి, కాలు మీద ఎప్పుడంటే నడవలేదు. అప్పుడు ఎవరైనా వీపు మీద వేసుకుని తీసుకురండి. అంతవరకు ఎందుకు 10 రోజుల్లోనే ఆయన రోగాన్ని నేను నయం చేస్తాను. నేను ఇక్కడ ఉండగా భయమేలా. చూడండి అలా ఉండాలండి భక్తి అంటే. మరి ఆయన ఎంత పిల్లే గారు భక్తి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అలా మనం అనుకుంటామండి, నేను ఈ కర్మను అనుభవించలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటాం. చచ్చిపోవడానికి అది ఈజీ మార్గం అనుకుంటాం. కానీ కృతజన్మ కర్మల్ని మనం అనుభవించే తీరాలి. అప్పుడు ఏమవుతుందండి, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఆ జన్మ కర్మ కూడా 10 రోజుల్లో తీసేస్తారు. అది తెలుసుకోలేక మనము ఈ రకంగా బాధపడుతూ ఉంటామండి. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబాకు కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి.
ఆయన్ని తీసుకొచ్చారు. మొత్తానికి బాబాగారు ఏమన్నారు, ఎవరాకరు భుజం మీద వేసుకుని పాపం తీసుకురండి, ఆయన బాధను తొలగిస్తానన్నారు కదా. అలాగే పాపం వీళ్ళు వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి బాబాగారు కుడివైపున అంటే బకీరు బాబా ఎప్పుడు కూర్చుండి చోట కూర్చుండబెట్టేది. బాబా అతనికి బాలేసునిచ్చి ఇట్లా నేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని వచ్చుకొనము. అల్లాయే అచ్చి తీర్చువాడు. కానీ ఎల్లప్పుడూ ధ్యానించము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమీ చేసెదరో చూడుము. నానాసాహిబు కట్టేననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పాను. బాబా ఇట్లా నేను నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీకు కురుపు నయమగును. చూడండి, ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. ఎలాగంటే ఆ స్థితిలో కూడా ఉన్నాడు. బాబా గారు వచ్చారు, కూర్చున్నారు. కూర్చోబెట్టిన తర్వాత నువ్వు ఎలా ఇచ్చట నెమ్మదిగా ఉండు, విశ్రాంతి తీసుకో, నువ్వు దేని గురించి బాధపడకు, ఈ గత జన్మ పాపములను అనుభవించి విమోచనము పొందిది. కానీ మన కష్టములకు సుఖములకు మన కర్మయే కారణము. నిజమే కదండి. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా మన కర్మయే కారణం. వచ్చిన దాన్ని ఓర్చుకొనము, ఎప్పుడైనా ఓర్చుకొనము. అల్లాయే ఆర్చి తీర్చువాడు, వానిని ఎల్లప్పుడూ ధ్యానించము. భగవంతుని ఎప్పుడు ధ్యానించుకో. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించాలి. అదండి. ఎందుకంటే ఈ మమకారాలు ఎక్కువ ఉంటాయి కదా మనకి. ఆ మమకార వికారాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనలోని ఆశ, వ్యామోహం ఇవన్నీ పెరిగిపోతాయి. కోరికలు, అయ్యి బాబోయ్ నేను చనిపోతానేమో అనుకుంటాం కదా, భయపడతాం. అందుకని బాబా ఏమంటారంటే శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. ఎవరిని? భగవంతుడిని. ఎప్పుడైతే భగవంతుడిని శరణాగతి వేడతామో సర్వస్య శరణాగతి అంటే మనము ఏ విధంగానే ఆలోచించకుండా, స్వార్థ బుద్ధితో ఆలోచించకుండా, పరిపూర్ణంగా స్వచ్ఛంగా భగవన్ నామస్మరణతో భగవంతుణ్ణే నీవే శరణయ్య అని సర్వస్య శరణాగతి చేస్తే అటుపైన వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబు కట్టేననియు కానీ గుణం ఇవ్వలేదనియు. నానాసాహెబు గారు ఏమంటారంటే కట్టామంటే కానీ గుణం ఇవ్వలేదంటే డాక్టర్ పిల్లే చెప్పాడు. బాబా ఇట్లా నేను నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చిదవు. నానా కట్టాడు అని పిల్లే గారు చెప్తారండి. కట్టు ఇప్పేయండి, లేకపోతే చచ్చేస్తావు, చచ్చిపోతావు అని చెప్తారు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. కాకి వచ్చి నిన్ను పొడుస్తుంది. ఇప్పుడు కట్టిప్పేస్తే కాకి వచ్చి పొడుస్తుంది, అప్పుడు నీకు పుండు నయమైపోతుంది. ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాకి ఎవరండి ఎందుకని? అబ్దుల్ గారు కాకి. బాబా గారు చూడండి ఆయన ఎంత అర్థాలతో మాట్లాడతారు, భావార్థాలు. ఆయన కట్టిప్పేమంటారు. అయితే ఇప్పేసే ఇప్పుడు కాకి వచ్చి నీ పుండుని నయం చేస్తుంది, నీకు తగ్గిపోతుంది అంటారు. ఎందుకని ఈ సంభాషణ అంతా జరుగుతుండగానే అబ్దుల్ వస్తాడండి ఆ మసీదుకి. వచ్చి దీపాలు అవి లాంతర్లు కదా పుడ్లు, అవన్నీ క్లీన్ చేస్తాడు, శుభ్రం చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఆయన కట్టి కూర్చున్నాడండి పాపం. అప్పుడే హఠాత్తుగా ఆయన కాలు వెళ్ళి ఆయన కురుపు మీద పడింది, సరిగ్గా తొక్కేశాడు. ఆయన తొక్కేటప్పటికి ఆ కాలు వాచి ఉంది.
దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి ఆ 7 పురుగులు బయటకు వచ్చేసినాయి ఏంటండి ఆ పుండులోంచి. ఆయన కాలు పడింది, పస్సమని ఆ పురుగులన్నీ బయటకు వచ్చేసినాయి ఏంటండి. పడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిళ్ళే బిగ్గరగా నేడవసాగాను. కొంతసేపటికి నెమ్మదించెను. బాబా ఇట్లనేను, చూడుడు మనము అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. మరి ఎంత బాధ ఉంటుందండి, చాలా బాధ. ఆ బాధను భరించలేక పాపం ఒక్కటే ఏడుస్తున్నాడు అంటే పిళ్ళే గారు. ఏడుస్తూ ఉంటే ఏదో పుండుకి కారం చల్లారంటారు, పుండుకి పుల్ల గుచ్చుకుందంటారు. ఆ సామెత ప్రకారంగా ఇతను కాలు మీద అబ్దుల్ గారు కాలు వచ్చి పడడము, మా బాధ ఇంకా ఎక్కువైపోవడము. కానీ నిజానికి అందులో ఉండే దోషమంతా పోయింది బాబాగారు చెప్పినట్టు. కానీ అప్పుడు ఉండే బాధ ఎలా ఉంటుందండి, బాధ భరించలేకపోయాడంటే పాపం ఆయన. అప్పుడు పిల్లే కాకి ఎప్పుడు వచ్చును అనేను. ఎంత దాంట్లోని కూడా ఆయన చూడండి, ఆయన ఏడుస్తూ ఉంటే బాబాగారు ఏమన్నారు, మన పిల్లే గారు నవ్వుతున్నారు చూడండి అంటారు అక్కడ భక్తులతో. అప్పుడు పిల్లే గారు కాకి అన్నారు కదా బాబాగారు, అబ్దుల్ అని చెప్పలేదు కదా, ఆ కాకియే అబ్దుల్. కానీ ఆ పిల్లే గారు అడుగుతారండి, ఇంకా కాకి రాలేదేంటి? బాబా ఇట్లు జవాబునిచ్చాను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు, అబ్దుల్లే ఆ కాకి. ఇప్పుడు నువ్వు పోయి వాడలో విశ్రాంతి కొను. ఇంకా రాదు ఆ కాకి, అబ్దుల్నే ఆ కాకి. నువ్వు వెళ్ళి వాడలో విశ్రాంతి తీసుకో. నీవు త్వరలోనే బాగయ్యేదవు. ఊది పూయట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయెను. అదండి, ఏ ఔషధాలు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. ఆయన కట్లు కట్టాడు, అది చేశాడు, ఇచ్చేశాడు, అయినా సరే ఇచ్చేయలేదు. కానీ బాబాగారు 10 రోజుల్లో తగ్గిస్తానన్నారు కదా, ఆ విధంగానే అది మానుకైపోయింది. శ్యామ మరదలు. ఇంకోటి, శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహీర్ దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్య ప్లేగు తగిలేను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడమనేను. శ్యామ భయపడాను, కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊది పంపుము. జ్వరమును కానీ బొబ్బలను కానీ లక్ష్య పెట్టిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, శ్యామగారి మరదలు అంటే తమ్ముడు భార్య, వాళ్ళు ఏమంటే బాపాజీ సావుల్ విహీర్ దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలిందండి. తగిలేటప్పటికీ ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. చంకలో 2 బొబ్బలు కూడా వేస్తాయంటండి ఆ జ్వరానికి. ప్లేగు జ్వరానికి ఇదివరకు అలాగా బొబ్బలు వచ్చాయంట. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడమని శ్యామను వేడాను. శ్యామ భయపడిపోయాడు, అయ్య బాబోయ్ ఏంటని. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. చూడండి, శ్యామ గారు ఆయన చెప్పగానే మా మరదలకి వ్యాధిని నయం చేయాలి బాబా నువ్వేని, నాకు చాలా భయంగా ఉందని చెప్పి బాధపడి నేను వెళ్ళాలి అంటాడనమాట. వెళ్ళాలంటే ఈ రాత్రి నువ్వు వెళ్ళొద్దు. బాబాగారు ఏమంటారు చూడండి, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, రేపు ఉదయమే వెళ్ళదు కానీ అని చెప్పి ఈ బొబ్బలను కానీ ఈ జ్వరాన్ని కానీ లక్ష్య పెట్టవద్దు అని చెప్పి తన తండ్రియును యజమానియును ఆ దైవమే, ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయం వెళ్ళు, వెంటనే తిరిగి రమ్ము. నువ్వు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళొద్దు రాత్రిపూట, కానీ రేపు ఉదయాన్నే వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చి అని చెప్తాడు. అక్కడ ఏమంటారు చూడండి, తల్లియు తండ్రియును యజమానియును ఆ దైవమే. కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు చేసేదేమీ లేదు,
నువ్వు వెంటనే వచ్చే అంటారు శ్యామ గారిని. శ్యామకు బాబా ఊది ఎందు అంటే ఊది పట్టుకుని వెళ్ళి మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి అంటారు. శ్యామ బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండేను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకున్న వెంటనే బాగా చెమటలు పట్టెను, జ్వరము తగ్గాను, రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారముగా వెళ్ళగా నామె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండెను. చూచి ఆశ్చర్యపడాను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసినని, అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటలు భావము శ్యామ తెలుసుకొనగలిగాను. చూసారా, ఆ మరదలకి ప్లేగ్ జ్వరం రావడము, ఆ బొబ్బలు బాబా గారు ఇప్పుడే వెళ్ళొద్దు, రేపు ఉదయాన్ని వెళితే కానీ కావాలంటాం. ఈ లోపల ఊది ప్రసాదాన్ని పంపిస్తారండి. ఆ ఊదిని వేసుకున్న వెంటనే తెల్లారేటప్పటికి ఆవిడ చక్కగా లేచి కూర్చుని టీ కూడా పెడుతుందంటండి. శ్యామగారిని వెళ్ళేటప్పటికి చూసొద్దాం. ఎంత విచిత్ర లీలా చూడండి. ఏంటని తమ్ముడిని అడుగుతాడు. మరి బాగోలేదన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందని. బ్రహ్మాండంగా ఉంది, బాబాగారు ఊది ప్రసాదం రాగానే అది నీటిలో కల్పించాము, శుభ్రంగా బాబాగారు ఆశీర్వాదంతో తగ్గిపోయింది, ఇప్పుడు బాగా లేచి తిరుగుతుంది, తేనీరు కూడా పెడుతుందని చెప్పడము. అప్పుడు మళ్ళీ బాబా అంటారు కదా, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ వెంటనే వచ్చే అని చెప్పిన మాటలు గుర్తొస్తాయండి శ్యామగారికి. బాబా మాటల భావము శ్యాము తెలుసుకోనగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లా నేను, దేవా ఏమీ నీ ఆటలు, మొట్టమొదటి తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు, తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మదిని ప్రసాదించవు. బాబా ఇట్లు జవాబిచ్చాను. చూడండి బాబా గారు అంతే ఎంత అద్భుతంగా అన్నారో చూడండి శ్యామ గారు. ఓ దేవా, ఏమి నీ ఆటలు, మొదట తుఫాను లేపెదవు, మాకు అశాంతిని కలుగజేసేదవు, తిరిగి దానిని శాంతి చేసి మాకు నెమ్మదిని ప్రసాదించవు. బాబా ఇట్లు జవాబిచ్చాను. కర్మ యొక్క మార్గము చిత్రమైనది, నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు. చూసారా, చిత్రం ఏంటంటే ఈ బాబా ఇట్లు కర్మ యొక్క మార్గము చిత్రమైనది, అంతే కదా, కర్మ యొక్క మార్గం చిత్రమైనది, నేనేమి చేయకున్నాను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు, అది అదృష్టమును బట్టి వచ్చును, నేను సాక్షిభూతుడను మాత్రమే, చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. మన సద్గురు సాయినాథుల వారు ఆయన చూడండి ఎంత అద్భుతంగాను భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు ఆయన మన కోసం ఏ విధంగా చేస్తూ ఉంటారు. అది అదృష్టమును బట్టి వచ్చును, నేను సాక్షిభూతుడిని మాత్రమే, చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే, వారు మిక్కిలి దయార్థ హృదయులు, నేను భగవంతుడును కాను, ప్రభువును కాను, నేను వారి నమ్మకమైన బంటును, వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధముల నుండి మోక్షమును పొందెదరు. ఇదండి ఆయనే చూడండి భగవత్ స్వరూపుడే అయిన మన సద్గురు సాయినాథుల వారే ఎటువంటి అహంకారం లేకుండా, మనమే ఏదైనా చిన్న పని చేసామనుకోండి, ఏమంటా అబ్బా నేను అలా చేయడం వల్ల ఇలా జరిగిందండి, అందుకనే తగ్గిపోయిందండి అంటాం, నేను అంటాం. కానీ ఆయన అలా చెప్పరు, అలా చెప్పలేదు. ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా కూడా ఆయన ఎప్పుడు ఏమనేవాడండి, భగవంతుడు 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 అనేవారు. ఆయనే భగవంతుడు, కానీ మనం ఎలా గుర్తించాలి అప్పుడు? ఆ భగవత్ స్వరూపుణ్ణి మనం గుర్తించగలిగామా, గుర్తిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకుని మనలో ఉండే అహంకారాన్ని తొలగించుకుంటే అన్నీ కనిపిస్తాయండి. అప్పుడు సాక్షాత్తు భగవంతుడే మన ముందు ప్రత్యక్షమైనట్టు ఉంటుంది. అందుకని బాబాగారు అంటారు, ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు తోసి
భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారు బంధముల నుండి మోక్షమును పొందెదరు. ఇదండి, ఇది నిజం. మనము బంధాల నుండి మోక్షాన్ని పొందుతాము ఎప్పుడు? భగవంతుణ్ణి సర్వస్వ శరణాగతి వేడితే తప్పకుండా మనము. కానీ నేను నేను అనుకుంటాము చూడండి, అప్పుడు మన వల్ల కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. నువ్వు కర్మలను అనిపించుకుంటూ ఉండాలి. అదండి 34వ అధ్యాయంలో మనము పిళ్ళై గారి గురించి చెప్పుకున్నాము. మరి రేపొద్దున్న ఇరానీ బాలికంట, ఆమె గురించి చెప్పుకుందాం. ఇదంతా చూడండి, ఇందులో కూడా ఊది మహిమ ఎంత గొప్పదో వర్ణిస్తున్నారండి. మరి ఆయన హేమంత్ పంత్ గారు కానీ రాసిన విధానంలో బాబా గారి యొక్క ఆశీర్వాదాలు ఎంత అద్భుతంగా ఫలించినాయో అప్పుడు ఉండే ప్రజలకి, ఇప్పుడు ఉండే ప్రజలకు కూడా అదే విధంగా ఫలిస్తున్నాయి. ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఏ రీతిగా చేశారో శరీర త్యాగం చేసిన తర్వాత కూడా అదే రీతిగా కొనసాగుతుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి అది. ఆయన ఎల్లవెళ్ళలే ఎల్లక్షణము మనతోనే ఉన్నారు, పిలిస్తే పలుకుతున్నారు. ఇది ప్రతి ఒక్క సాయి బిడ్డ గ్రహించి ఆ సాయినాథుని శరణాగతి వేడుకుందామండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సాయిరామండి.